పక్కల నిలబడి పక్కల నిలబడి కొలిచే మూచట బగదల్ పరద ప్రక్కల నిలబడి కొలిచే మూచట వగదల్ పరదం పక్కల నిలబడి. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన. దీని రాగం కరహరప్రియ. పాడిన పావనికి అనేక ఆశీస్సులు తెలుపుతూ మనం ఈరోజు కథలో ముందుకు వెళ్ళిపోదాం. నిన్న సుఖమహర్షికి వ్యాసుల వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడాను ఒక్కొక్కదానికి ఆన్సర్ చెప్తూ ఆయనని సంతృప్తి పరిచేలాగా సమాధానాలు చెప్తున్నారు. మరి ఆయన సంతృప్తి పడ్డారా లేదా అన్నది మనం ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం. నిన్నేమన్నారు చివరిలో, ఇక ఈ ప్రపంచంలో పనులన్నీ చేసే ఇంద్రియాలున్నాయి, అవి నువ్వా? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని నువ్వు అంటున్నావు కదా. అంటే నువ్వన్నా కన్నన్నా, నువ్వన్నా చెవ్వన్నా, నువ్వన్నా నోరన్నా, ఇలా ఏ ఇంద్రియం అయినా సరే ఒకటేనని నీ అభిప్రాయం. కానీ కంటికి కొంచెం జబ్బు చేస్తే అది సరిగ్గా చూడలేకపోతుంది. అప్పుడు నువ్వే ఉంటావు, ఇప్పుడు నా కన్ను సరిగ్గా పనిచేయడం లేదు అంటున్నావు. ఇందాక ఇది నా దేహం అన్నట్లుగానే ఇప్పుడు ఇది నా కన్ను అంటున్నావు. ఇది నా పుస్తకం అన్నట్లుగా ఉంది కదా ఆ మాట. అందువల్ల నువ్వు కన్ను ఒకటి కావడానికి అవకాశం కనిపించడం లేదు. మరొక మంచి అంశం కూడా ఉంది. మనం ఇక్కడ కూర్చున్నాం, మన ఎదురుగుండా ఒక పక్షి అట్నుంచుటూ వెళుతోంది. అంటే దాని రాకపోకలను మనం చూస్తున్నాం. ఇలా చూసామంటే ఆ పక్షి మనకన్నా వేరని చెప్పడానికి వేరే రుజువు కావాలా? అక్కర్లేదు. అలాగే ఈ కన్ను మెలకువగా ఉన్నప్పుడు పనిచేసింది, నిద్రలో పనిచేయలేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేస్తోంది, ఆరోగ్యం లేనప్పుడు అది పనిచేయట్లేదు. ఈ కన్ను పనిచేసిందని పని చెయ్యలేదని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏమిటి? నా అంతటి నాకే తెలుస్తోందిగా అంటావేమో. మంచిదే. అలా అంటే నువ్వు కన్ను అనే ఇంద్రియం యొక్క రాకపోకల్ని తెలుసుకుంటున్నావు అన్నమాట. పక్షి రాకపోకలను తెలుసుకున్నప్పుడు ఏమని నిర్ణయం చేసావు? ఆ పక్షి వేరు, నేను వేరు అన్నావా? అలాగే ఇప్పుడు ఈ కన్ను వేరు, నేను వేరు అనక తప్పదు. ఇలాగే మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం కలిపి 10. ఇవి కూడా నేను కాదు అనే పై చర్చ వల్లనే మనకి తెలిసిపోయింది. అవునా కదా? సరే, ఇంద్రియాలు నేను కాదు, అవి జడమా చైతన్యమా? ఈ విషయం గురించి ఆలోచిద్దాం. మరి మనిషి చనిపోయినప్పుడు ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నా అవి పనిచేయడం లేదు. అందువల్ల ఇంద్రియాల్లో ఇప్పుడు కనిపిస్తున్న చైతన్యం వాటిలో వ్యాపించి ఉందే కానీ ఆ ఇంద్రియాల సొంత చైతన్యం మాత్రం కాదు. అంతే కదా? అందువల్ల ఇంద్రియాలు జడాలు అని తేలిపోతుంది. జడాలకు సంసారం ఉంటుందా? రాతికి సంసారం ఉంటుందా ఎక్కడైనా? కనుక ఈ సంసారం దేహానికి చెందినది కాదు, ఇంద్రియాలకి చెందింది కూడా కాదు. అయ్యా, అన్నిటికంటే ముఖ్యమైన ఇంద్రియం మనస్సుంది. దాన్ని వదిలేసి మీరు ఇంద్రియాలు పదే పదే అని లెక్క వేస్తున్నారు. ఈ మనస్సు వల్లే ఈ మిగిలిన 10 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాల్లో కనిపించే ఈ శక్తి, ఈ చైతన్యం ఆ మనస్సుదే. దాన్ని వదిలేశారేమిటి అని నీకు సందేహంగా ఉంది కదా నాయన సుఖ? దాన్ని మర్చిపోలేదు నేను, దాన్ని వదిలేనూ లేదు. ఆ మనస్సు దగ్గరికే ఇప్పుడు వస్తున్నా. మనస్సు ఇంద్రియమా కాదా అనే చర్చ ఇప్పుడు మనకు అనవసరం. మనకు కావాల్సిన చర్చ ఏమిటి? ఆ మనస్సు నేను ఒకటా వేరా? ఇదే కావాలి మనకి. ఈ సంసారం ఆ మనస్సుదేనా? ఇదే మనకు కావాల్సిన చర్చ. ఆలోచిద్దాం. ఓసారి మనం ఇక్కడ కూర్చుని ఎదురుగుండా ఉండే అడవిలోని సౌందర్యాలు చూస్తూ ఉంటాం. కొంతసేపు అయ్యాక
పక్క మురివాడలోని మహర్షి వచ్చి చప్పట్లు కొడుతూ, ఏమిటయ్యా కళ్ళు తెరుచుకునే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, పలకరించావు, నేను పలకరించినా పలకమేమిటి, ఏమైంది నీకు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏమంటున్నాం, అయ్యా ఏమి అనుకోకండి, మనసు ఎటో వెళ్ళిపోయింది, అందుచేత నేను మిమ్మల్ని చూడలేకపోయానయ్యా, క్షమించండి అంటాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ మనస్సు ఇందాకటి దాకా ఎటో పోయింది, ఇప్పుడు మనస్సు చప్పట్ల వల్ల వెనక్కి తిరిగి వచ్చింది అని తెలుస్తుంది. అంతేకాదు, అంటే పక్షి యొక్క రాకపోకలను తెలుసుకున్నట్లుగా నువ్వు నీ మనసు యొక్క రాకపోకలను కూడా తెలుసుకుంటున్నావు. అంటే నువ్వు వేరు, నీ మనస్సు వేరు అని నిరూపణ అయినట్లే కదా ఇక్కడ. ఓసారి నీ విద్యార్థి దశను నువ్వు గుర్తు తెచ్చుకుని చూడు నాయనా. ఓ రోజున, నాన్నగారు ఇవాళ ఎందుకో నా మనస్సు అంత చురుగ్గా లేదు, ఇవాళకి ఈ పాఠం చాలండి అనేవాడివి. ఒక్కో రోజున, ఇవాళ నా మనస్సు మంచి హుషారుగా ఉంది, ఇంకాస్త పాఠం చెప్పండి అనేవాడివి. అంటే మనస్సు యొక్క స్వస్థతను అస్వస్థతను నువ్వు తెలుసుకుంటున్నావని అర్థం అవుతుంది కదా. ఈ రకంగానే నువ్వు నీ మనస్సు యొక్క రాకపోకలను తెలుసుకుంటున్నావు. మనస్సు యొక్క ఈ స్వస్థత అస్వస్థత ఇవి కూడా తెలుసుకుంటున్నావు. అంటే ఎదురుగుండా ఉన్న చెట్టును చూసినట్లుగా నువ్వు నీ మనస్సును చూడగలుగుతున్నావు, అంతే కదా. అందువల్ల ఈ మనస్సు నువ్వు కావడానికి వీల్లేదు. మనస్సు వేరు, నువ్వు వేరు, ఇంతవరకు ఖాయం. ఒప్పుకుంటావా? ఇక మనస్సు యొక్క చైతన్యం ఇంద్రియాల్లో వ్యాపించింది అని నువ్వు అంటున్నావు కదా. అంటే మనస్సు స్వతంత్రంగా చైతన్య వస్తువు అని నువ్వు భావిస్తున్నావు. అది నిజమైతే మనిషి మరణించినప్పుడు ఈ మనస్సు ఏమైంది? అక్కడి దాకా ఎందుకు? నువ్వు గాఢ నిద్రలో ఉంటే, ఏ స్వప్నాలు లేని ఆ గాఢ నిద్రలో ఉండగా నీ మనస్సు ఏమైపోయింది? గాఢ నిద్రలో ఉన్న మనసు పనిచేస్తోందా? చేయడం లేదు కదా. ఆ సమయంలో అది పూర్తిగా స్తబ్దంగా జడంగా పడి ఉంది కదా. మనస్సు యొక్క స్వభావం గనక నువ్వు చైతన్యం, శక్తి అని అనుకుంటే అది కొంతసేపు స్తబ్దంగా ఉండగలదా? సూర్యుడనేవాడు కొంతసేపు వెలుగు లేకుండా ఉండగలడా? అది సాధ్యం కాదు కదా. మనస్సు స్తబ్దంగా ఉండడం మనం గమనిస్తున్నాం కనుక జడత్వమే మనస్సు యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. నువ్వు చైతన్య స్వరూపుడవు కనుక నీ చైతన్యము నీ మనస్సులో ప్రతిఫలించినంతసేపు అది చేతనంలాగా ప్రవర్తిస్తుంది, అంతే తప్పితే అది స్వతహా ఈ ఇంద్రియాల్లాగానే జడ పదార్థం అన్నారు ఆయన. ఇకపోతే ప్రాణం అనేది ఒకటి ఉందన్నావు. ప్రాణం ఉన్నంతసేపు ఈ మనిషి బతికి ఉంటాడు అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపు నేనున్నాను అనే జ్ఞానం కూడా ఉంటుంది. ప్రాణం పోతే మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. కనుక ఈ జడాలైన దేహేంద్రియ మనస్సులతోటి పనిచేయించే శక్తి ప్రాణమే అని తెలుస్తుంది మనకి. కాబట్టి ఆ ప్రాణమే నేను, అదే చైతన్యం. బహుశా ఈ సంసారం ఈ ప్రాణానికి అంటుపెట్టుకుని ఉందేమో అని నీకు అనిపిస్తోంది కదా ఇప్పుడు కుమారా. ప్రాణమే నేను అనుకోవడం యుక్తియుక్తంగా ఉన్నట్లే కనిపిస్తోంది. నువ్వు ఇందాక చెప్పిన యుక్తులన్నీ పైకి కనిపించిన యుక్తులే. నేను మరొక కోణం చూపిస్తా, ఇప్పుడు చూడు నువ్వు అన్నట్ట వ్యాసమహర్షి ఉత్కంఠతోటి ఏం చెప్తారా ఈయన అని శుకుడు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆయన అన్నట్ట, నువ్వు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నీ ప్రాణం పనిచేస్తుందా లేదా? చేస్తుంది. చేయకపోతే నిద్రా సమయంలో రక్త ప్రసరణ వగైరాలు ఎలా జరుగుతున్నాయి మనకి? కనుక గాఢ నిద్రా సమయంలో ప్రాణం బాగానే పనిచేస్తోంది. నువ్వేమన్నావు? ఆ ప్రాణమే చైతన్యం అన్నావు. ఈ చైతన్యం ఇంద్రియాల్లో ప్రసరిస్తోంది అన్నావు. గాఢ నిద్ర సమయంలో నీ ప్రాణం అక్కడే ఉంది, నీ ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి. నీ ప్రాణ చైతన్యం, నీ ప్రాణానికి ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ ఇంద్రియాల్లోకి ఎందుకు ప్రసరించడం లేదది? సూర్యుడు అక్కడే ఉండి అద్దం అక్కడే ఉంటే కిరణాలు ప్రతిఫలించకుండా ఉంటాయా? రాజుగారు సింహాసనంలో కూర్చున్నప్పుడు భటులు మేం విశ్రాంతి తీసుకుంటా ఉంటే రాజు ఊరుకుంటాడా? కనుక ప్రాణచైతన్యం మనస్సులోకి ఇంద్రియాల్లోకి ప్రసరిస్తోంది అని అనుకోవడం కూడా ఇక్కడ కుదరట్లేదు. అంటే సూర్యుడు ఉంటే ఆటోమేటిక్గా మనకి వెలుగు కనబడుతోంది. వెలుగు లేకుండా అసలు సూర్యుడు అనేవాడే లేడు. అలా ప్రాణం అనేది మరి చైతన్యాన్ని సృష్టిస్తున్నప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ అలా ఉండవు కదా స్తబ్దుగా. అది ఆయన ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే ఇంద్రియాలు ఒకప్పుడు చైతన్యంగా ఉంటే మరొకప్పుడు జడాల్లాగా ఉంటున్నాయి. ఇనుపగుండు ఓసారి వేడిగా ఉంటుంది, ఒక్కోసారి చల్లగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే అగ్నితోటి దానికి సంబంధం ఏర్పడినప్పుడు అది వెచ్చగా ఉంటుంది. ఆ సంబంధం లేనప్పుడు
అది తన స్వభావానుగుణంగా చల్లగా ఉంటుంది. అలాగే మనస్సు, ఇంద్రియాలు అనేవి ఒకానొక చైతన్యం యొక్క సంపర్కం వల్ల లేదా సంబంధం వల్ల తామే చైతన్యవంతాలుగా కనబడుతుంటాయి. ఆ చైతన్య సంపర్కం తొలగిపోతే మామూలుగా తమలో ఉన్నటువంటి జడత్వాన్ని అవి బయటపెట్టుకుంటాయి. సరేలే, ఈ చైతన్యం ప్రాణానిదే అని అనుకుందాం. ఇందాక చెప్పిన చిక్కులన్నీ వచ్చి పెడతాయి. ప్రాణం ఉండగా ఇంద్రియాలు పనిచేయకపోవడం మనకు కనిపిస్తోంది. దీన్ని బట్టి ఏం చెప్పాలంటే చైతన్యం అనేది ఈ ప్రాణానికి సంబంధించినది కాదు. చైతన్యం అనేది స్వతంత్రంగా దేని మీద ఆధారపడకుండా తనంత తాను ప్రకాశిస్తూ అన్నింటికంటే సూక్ష్మంగా లోపలిదిగా ఉందన్నమాట. ఈ చైతన్యమే ప్రాణాల్లోకి కూడా ప్రసరిస్తేనే ప్రాణం పనిచేస్తుంది. మనస్సులోకి ప్రవేశిస్తే మనసు పనిచేస్తుంది. ఇంద్రియాల్లోకి ప్రవేశిస్తే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కాబట్టి చైతన్యం అనేది ప్రాణం యొక్క స్వభావము కాదు. అంటే ప్రాణం కూడా ఇక్కడ నువ్వు జడ పదార్థం అనే గుర్తించాలి. ఇది ఒప్పుకోవడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకున్న కారణ పరంపరను పరిశీలిస్తే ప్రాణం జడమని చెప్పక తప్పదు. జడానికి సంసారం ఉంటుందా? మరి రాతికి సంసారం ఉంటుందా? కనుక ఈ సంసారం అనేది దేహానికి కాదు, ప్రాణానికి కాదు. ఇక మిగిలిందేముంది? అన్నిటికంటే సూక్ష్మంగా స్వతంత్రంగా ఉందని మనం ఇప్పుడు చెప్పుకున్నామే ఒక దాని గురించి. అదేమిటది? చైతన్యం. దానికి ఉండాలి మరి. కానీ సంసారం అంటే ఏమిటి? సుఖ దుఃఖాలే కదా. సుఖ దుఃఖాలు అనేవి ఎప్పుడొస్తాయి? రెండు వస్తువులుంటే ఒక దానివల్ల మరొక దానికి సుఖమో దుఃఖమో రావచ్చు. కానీ మనం చెప్పుకున్న ఈ పైన డిస్కషన్ ప్రకారం, ఈ చర్చ ప్రకారం ఆ శుద్ధ చైతన్యం అనేది ఒక వస్తువు, ఏకమేవాద్వితీయం అన్నారు. ఉన్నది ఒకటే అయితే దానికి సుఖము దుఃఖము ఎలా కలుగుతాయి? అలా కాకుండా ఓ ఇంట్లో గదికి గదికి వేరే వేరే దీపాలు ఉన్నట్టుగా, ఓ ఊళ్ళో ఇంటికి ఇంటికి వేరే వేరే దీపాలు ఉన్నట్టుగా స్వతంత్రమైన చైతన్యాలు అనేకం ఉండవచ్చు. అప్పుడు వాటిలో ఒకదానికొకటి విరోధి కూడా కావచ్చు. అప్పుడు విరోధంలో గెలిచిన వారికి సంతోషము, ఓడిపోయిన వారికి దుఃఖం రావచ్చు. అప్పుడు ఈ సంసారం అంతా శుద్ధ చైతన్యానికే పట్టిందని చెప్పవచ్చు. అలా నీకు అనిపిస్తోంది కదా అని కుమారుడి వైపు ఒకసారి చూసి, సుఖకుమారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించవయ్యా. ఇక్కడ నువ్వు చెప్పినట్లుగా నీ శుద్ధ చైతన్యాలు ఒకదానితో ఒకటి విరోధించుకుంటాయి అంటే వాటికి మనస్సుతో సంపర్కం ఉందని చెప్పినట్లే కదా. మరి మనస్సే లేకపోతే అసలు విరోధాలు స్నేహాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే ప్రాణం లేకపోతే వ్యవహారం ఎలా వస్తుంది? కనుక ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ చైతన్యం గారికి మన ప్రాణాలతోటి సంపర్కం ఉంది. కాబట్టి నువ్వు చెప్పే చైతన్యం శుద్ధ చైతన్యం కాదది. శుద్ధ చైతన్యం గురించి మాట్లాడుతున్నాననుకుని ప్రాణ మనస్సంపర్కాలు గల చైతన్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సరిగ్గా గమనించుకోమని. నువ్వు ఇంటింటికి దీపాలు వేరే వేరే అంటున్నావు. నీ ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి వేరే వేరే దీపపు ల్యాంప్స్, లైట్లున్నాయి అంటే వేరే వేరే బల్బులు ఉన్నాయని. ఈ బల్బులు అవన్నీ లోపల ఉన్న వెలుగుకు శరీరం వంటివి. లోపల ఉన్న వెలుగు మాత్రం అన్ని చోట్ల ఒకటే. ఆ వెలుగు ఎర్ర బల్బు ఉన్న చోట ఎర్రగా, పచ్చ బల్బు ఉన్న చోట పచ్చగా వ్యక్తం అవుతుంది. లోపల ఉన్న వెలుగుకి ఏ రంగు లేదు. అలాంటి వెలుగే పరిశుద్ధమైన వెలుగు. మనం ఇందాక పరిశుద్ధమైన చైతన్యం అని చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఏకాకారమైన చైతన్యం గురించే మనం మాట్లాడుకున్నాం అన్నమాట. అంటే ఒకే రూపం ఉన్న ఆ చైతన్యం అది అన్నిట్లో దాని శరీరాన్ని బట్టి, దానికిచ్చిన శరీరాన్ని బట్టి ఆ కలర్ని ప్రతిఫలింపచేస్తోంది. ఈ విధంగా బల్బుల ద్వారా వ్యక్తమయ్యే వెలుగులాగా మనస్సులన్నింటి ద్వారా వ్యక్తమయ్యే చైతన్యం ఉందే, అది సర్వకాల సర్వ అవస్థల్లోనూ కూడాను ఏ వికారాలు లేనటువంటిది, ఏకాకారమై ఉన్నటువంటిది, అది ఏ మార్పులు లేనటువంటిది. అలాంటి వస్తువుకి సుఖ దుఃఖాలు వచ్చే అవకాశం లేదని చెప్పుకున్నాం. అందువల్ల ఈ సంసారం అనేది ఈ శుద్ధ చైతన్యానికి కూడా సంబంధించింది కాదు. అయితే మరి ఇంకేమిటి తేలినట్టు మనకి? ఈ సంసారం అనేది దేహానిది కాదు, ఇంద్రియాలది కాదు,
మనస్సుది కాదు, ప్రాణాది కాదు, చివరికి శుద్ధ చైతన్యాంది కూడా కాదు. ఇలా దేనిది కాకుండా పోతే, ఏ ఆధారము లేకుండా పోతే ఈ సంసారం అనేది అసలు ఉన్నట్లా లేనట్లా. ప్రపంచంలో ఎక్కడైనా చూడు, సత్యవస్తు ఏదైనా ఉందంటే అది ఆధారం లేకుండా ఉండదు. ఏ ఆధారము లేకుండా ఒక వస్తువు కనిపిస్తోంది అంటే అది నిస్సందేహంగా అసత్య వస్తువు, భ్రాంతి వల్ల అది కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. ఎడారిలో పోయేవాడికి ఎండమావులు కనిపిస్తాయి, అవి నదులు అనుకుంటాడు. ఆ నదులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? దేని మీద ఆధారపడి లేవు. ఏ ఆధారము లేకుండానే అవి కనిపిస్తున్నాయి కనుక ఆ నదులు నిజమైన నదులు కాదని, భ్రాంతి వల్ల పుట్టిన నదులని మనం చెప్తున్నాం. అంటే అక్కడ వాటర్ ఉన్నట్టుగా కనబడుతుంది కానీ అక్కడ ఏం ఉండదు వాటర్, కానీ దూరం నుంచి చూసేసరికి ఆ భ్రమ కలుగుతుంది మనకి. చూడంగానే వాటిని నదులే అనేసాం. అవి అని పరుగులు కూడా పెట్టాం. ఎంత దూరం పోయినా అవి అందలేదు. అప్పుడు మెల్లిగా పరిశీలించడం ప్రారంభించి చూస్తే ఎడారిలో కనిపించే ఈ నదులకు ఏ ఆధారము లేకుండా ఉన్నాయన్నమాట. ఆ నదులు కనిపిస్తూ ఉండగానే లేని వస్తువులు, అసత్య వస్తువులు, భ్రాంతి వల్ల పుట్టిన వస్తువులు అన్నమాట, మాయ వల్ల కలిగిన వస్తువులవి. అందుకే వాటికి మనం ఎండమావులు అని పేరు పెట్టాం. ఎండమావి అంటే ఎండలో కనిపించలేని వస్తువు అని. సుఖకుమార, ఈ విధంగా సంసారం అనేది ఒకటి ఉందని దాని వెంట పరిగెత్తాం. ఎన్నాళ్ళు పరిగెత్తినా దాని స్వరూపం మనకి తెలియదు. ఇక పరుగులు ఆపేసి అసలు ఈ సంసారం అంటే ఏంటబ్బా అని పరిశీలన చేశాం. చేస్తే దానికి ఏ ఆధారమో తెలియదు. ఏ ఆధారం లేకుండా కనిపించే వస్తువు మనం ఏమని చెప్పుకున్నాం పైన ఇందాక? అసత్య వస్తువు అన్నాం. మరి ఇప్పుడు ఈ సంసారం నిజంగా ఉందంటావా లేదంటావా? హేతువుల మీద నిలబడి మాట్లాడేవాడెవడూ రెండో మాట మాట్లాడడానికి వీల్లేదు. సంసారం అనేది అసత్య వస్తువు అని, భ్రాంతిజన్యం అని ఇక్కడ తేలిపోయింది. సుఖకుమారా, ఈ సంసారం ఎలా పుడుతోంది, ఎట్లా పోతోంది అని నువ్వు అడిగావు. భ్రాంతి వల్ల పుట్టిన వస్తువులు అసలు ఉంటే కదా పోవడానికి. ఎండమావులు ఎప్పుడు పుడతాయి? ఎండమావులు పోవడానికి కోసం సూర్యాస్తమం వరకు కూర్చుని కాచుకోవాల్సిన పని లేదు కదా. అనుభవం కల బాటసారి ఎండమావులను చూసి పరిశీలించి నిశ్చయం చేసిన క్షణంలోనే వాటిలో నదీత్వం లేదని గ్రహించేస్తాడు. చీకట్లో ఒక కుర్రవాడికి పాము కనిపించింది. వాడు పాము పాము అని అరిచాడు. ఇంతలో వాడి తండ్రి వచ్చి వెన్ను నిమిరి, నాన్న అది పాము కాదురా, తాడు ముక్కరా, సరిగ్గా చూడరా అన్నాడు. తండ్రి మీద విశ్వాసంతోటి ఆ కుర్రవాడు పారిపోకుండా ఆగి అటూ ఇటూ వంగి దాన్ని చూశాడు. అది తాడేనని ఖాయం చేసుకున్నాడు. ఒక కోణంలోంచి చూస్తే ఇప్పటికీ అది పావులాగానే కనిపిస్తోంది. అందువల్ల ఆ పావును చంపడానికి వాడేదైనా దుడుగర తీసుకురావాలా, ఏమీ అక్కర్లేదా? పరిశీలన వల్ల ఆ పావు అన్నది భ్రాంతిజన్యం అని తెలిసిన తక్షణమే ఆ పాము కాస్త పాము కాలేదు, పాము కాకుండా పోయింది. అలాగే ఈ సంసారం గురించి విచారణ చేస్తే దానికి ఆధారం లేదు కనుక అది భ్రాంతిజన్యం అన్నది నిశ్చయంగా తెలిసిపోతుంది. అంతకంటే సంసారం పోయేందుకోసంగా ఏమీ చేయక్కర్లేదు. ఇది ఎప్పుడు పోతుందని ప్రశ్నించక్కర్లేదు అన్నారు. ఇంత వినేశాడు ఈ సుఖకుమారుడు. కానీ ఆయన సంతృప్తి పడ్డట్టుగా కానీ అసంతృప్తిగా కానీ ఏ రకంగా కనబడకుండా నిర్లిప్తంగా ఉన్నట్ట. దాంతోటి వ్యాసభగవానుల వారికి మళ్ళీ దీన్ని ఇంకో కొత్త యాంగిల్లో చెప్దాం, వీడికి అర్థమైందో లేదో అని ఇంకో యాంగిల్లో చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు. మరి అది ఏ యాంగిల్లో ఏ రకంగా ఆ తర్కాన్ని మొదలుపెట్టారు ఆయన, మనం రేపటి కథలో తెలుసుకుందాం. రేపు కూడాను మనం శ్రీరాములు వారి స్తుతి చేస్తూ మరొక మంచి కీర్తనను వింటూ మరో ఎపిసోడ్ని మొదలు పెడదాం. అంతవరకు సెలవు.